మొన్నేమో నిధుల కోత, నేడేమో అధికారాల కోత. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరిది. ప్రతిష్టాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయంపై ఆయన పగబట్టినట్టే కనిపిస్తోంది. ఒక్కో నిర్ణయంతో షాక్ ఇస్తున్నారు ట్రంప్. తాజాగా వర్సిటీలో విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని రద్దు చేశారు. హార్వర్డ్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు సహా విదేశీ విద్యార్థులు వేరే విద్యా సంస్థల్లో అడ్మిషన్ తీసుకోవాలని, లేదంటే వారు అమెరికాలో నివసించే హక్కును కోల్పోతారని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ హెచ్చరించింది. సో దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ రామ్మోహన్ రావు గారితో మాట్లాడుతున్నారు. రామ్మోహన్ రావు గారు, హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి అనుమతిని ట్రంప్ ఎందుకు రద్దు చేసినట్టు? అంటే బారెన్ ట్రంప్ను అడ్మిషన్ ఇవ్వకపోవడం వల్ల, ట్రంప్కి ఆయన ఇవ్వకపోవడం వల్ల కోపంతో ఈ రకమైనటువంటి డెసిషన్ తీసుకున్నారా, లేదంటే వేరే ఏమైనా రాజకీయ పరమైనటువంటి కారణాలు ఏమైనా ఉండుండొచ్చా? ట్రంప్ నిర్ణయాలకు ఒక అర్థం ఉంది అనుకుంటే మాట్లాడవచ్చు రజకాంత్. ఎందుకంటే ఎప్పుడు పోలుస్తున్నాడు మధ్యన మన భారతదేశం పాకిస్తాన్ మధ్యన ఈ మధ్యవర్తిత్వ నిర్మాణాన్ని మాట్లాడుతున్నప్పుడు ఏ పాలకు ఆయనకు తేడా లేదండి. ఇప్పుడు ఇక్కడ కూడా ఆయన వచ్చే మహా అయితే 3 నెలలు అయిపోయింది అంతే. జనవరి 2న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ 3 నెలల్లో తీసుకుంటున్న నిర్ణయాన్ని అసంబద్ధమైనవి. ఒక్కోసారి కోర్టులు కూడా దాన్ని నిరసించి కోర్టులు కూడా మొట్టికాయలు పెట్టి 1-2 కోర్టులు ఇప్పుడు నిన్న మొన్న కొంత ఆయనకు సానుకూలంగా, ఆయన విధానాల సానుకూలంగా తీర్పు ఇచ్చిన సందర్భాలు మేము కాదించలేదు. కానీ పిచ్చివాడి చేతిలో రాయలేగా ఆయన ఏ నిర్ణయం ఎప్పుడు ప్రకటిస్తారు, ఏ నిర్ణయాన్ని అమలు చేస్తారా లేదా వాయిదా వేస్తారా చూస్తున్నాం కానీ మనం అయితే వాళ్ళ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చేస్తున్న నిర్ణయం కూడా అట్లాంటిది అంటున్నాను నేను. కానీ చాలా సార్లు ఆ నిర్ణయం మళ్ళీ వెనక్కి తీసుకుంటుంది. చాలా సార్లు చూడండి, మనం ఏదైనా సరే పుంకాల పోరాటంలో 3 నెలలు చైనాతో కఠినంగా వ్యవహరిస్తానని 3 నెలలు వాయిదా వేశాను. భారతదేశం చాలా సాఫ్ట్ గా పోతా అనుకున్నాయనేమో ఇప్పుడు భారతదేశంతో కఠినంగా వ్యవహరిస్తున్నాం. చూస్తున్నాం మన పనుల సుంకాల విషయంలో చూస్తే. ఏదైనా ఆర్థిక విషయంలో కానీ, యుద్ధాల విషయంలో కానీ ఆయన మాట్లాడుతున్న విషయం ఎంత అసంబద్ధంగా ఉంటుంది. అసలు ప్రజలు నిరసిస్తున్నారు. ఆ మధ్యన 5 లక్షల మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చి మిస్ జో బైడెన్ అని చెప్పి పాత అధ్యక్షుడు మద్దతుగా ఊరేగింపు తీశారు, నిరసన వ్యక్తం చేశారు. అంటే అర్థం చేసుకోవచ్చు ఆయన నిర్ణయాలు ఎంత అసంబద్ధంగా ఉన్నాయి, ఎంత అధ్వానంగా ఉన్నాయని. ఇది కూడా అత్యంత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఆయన జోక్యం ఏంటి వరకు చెప్పారంటే చాలా ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టమైన విశ్వవిద్యాలయం. ఎంతో మంది మనవాళ్ళు కూడా చదువుకున్న విశ్వవిద్యాలయం, ఎంతో మంది ప్రముఖులు అక్కడి నుంచి బయటకు వచ్చిన వాళ్ళు. అటువంటి యూనివర్సిటీ మీద ఈయన పెత్తనం ఉంటారు సపస్తాను. అందుకనే మనకు ట్రంప్ నాకు రాజు కాదు అని ఒక స్లోగన్తో కూడా ప్రజలు తెలియబడుతున్నారు. వరకు చెప్పాలంటే ట్రంప్ రాజకీయం కాదు కదా, ప్రజాస్వామ్యం కదా. చెప్పాలంటే పురాతన ప్రజాస్వామ్యం అనొచ్చు, అంటే బ్రిటన్ పురాతన ప్రజాస్వామ్యం కావచ్చు, కానీ రాజు ఉన్నాడు. ఇక్కడ మాత్రం ప్రజాస్వామ్యంలో వరకు 250 సంవత్సరాల ప్రజాస్వామ్యం అనుకోవచ్చు. మనమే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనదైతే, పురాతన ప్రజాస్వామ్య దేశం అని అమెరికా చెప్పుకుంటాం. అటువంటి అమెరికాలో ఇంత అధ్వానంగా, ఒక రాజరికం కంటే అధ్వానంగా పరిపాలిస్తున్న ఆ సంగతి మనం చూస్తున్నాం. గత 4 ఏళ్ల కంటే, మొదటిసారి ఆయన ఎన్నికైన 4 ఏళ్ల కంటే ఇంకా అధ్వానంగా ఆయన అనుకున్న పని చేస్తున్నాడు. ఒకసారి వెనక్కి పోతున్న ఆయన నిర్ణయాలు మాత్రం పెద్దగా హర్షించదగ్గ ఏమి లేవు అంటున్నారు. కాకపోతే ఆయన మొదలు చెప్పారు, అమెరికా ప్రజల కర్మ ఏమిటంటే వాళ్ళు ఎన్నుకున్నారు ఈయనని కదా. అమెరికా ప్రజలు గతంలో 4 సంవత్సరాలు ఆయన పరిపాలన చూసిన తర్వాత కూడా మళ్ళీ 2వ ఎన్నుకోవడమే వాళ్ళ కర్మ అంటున్నాను. వాళ్ళ కర్మ అంటే వాళ్ళకి విడిచిపెడితే లాభం నష్టమే లేకపోతుంది. వాళ్ళ దేశం మీద ప్రభావితం అయితే అగ్రరాజ్యము, ప్రపంచాన్ని శాసించే స్థితిలో ఉన్న అగ్రరాజ్యం, అక్కడి పరిణామాలు ప్రపంచంలో చాలా దేశాల మీద ప్రభావం చూపెట్టి మనలాంటి దేశమే కాదు, అగ్రరాజ్యమైన మరో అగ్రరాజ్యంగా ఉంటున్న చైనా లాంటి దాని మీద కూడా ప్రభావం చూపెట్టే నిర్ణయాలు కనుక ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ట్రంప్ అది ప్రపంచంలో వరకు చాలా దేశానికి ప్రభావం చూపడుతుంది. కనుక ఆ నిర్ణయాలు పిచ్చి నిర్ణయాలు అంటే మరి కష్టం అవుతుంది. అంటే తాను చేసిన నిర్ణయాలు ఇంతమంది ప్రభావితం చేస్తాయి కదా. అది యుద్ధాల మధ్య కావచ్చు, యుద్ధాల సమయంలో కావచ్చు, దేశాల మధ్య కావచ్చు, ఆర్థిక వ్యవస్థ కావచ్చు, అన్ని రంగాల్లో ప్రభావితం చేస్తున్నది. మరి ఇప్పటికి కూడా నిజం తెలుసుకోవడం లేదు, ఎందుకు ఇంత దూకుడుగా పోతున్నాడు అనేది ఆయనకే తెలియాలి. అందుకని ఇప్పుడు ఆయన నిర్ణయాలు అనేది ఆయన చేతిలో ఒక రకంగా ఆయన మెదడులో ఎప్పుడు ఆలోచన ఏ వస్తే అది చేస్తున్నాడు. సలహాదారులను కూడా ఆయన దూరం పెడుతున్నాడు. ఉదాహరణకు రామస్వామి మంచి సలహాదారు వరం చెప్పాలంటే, ఆయన పెద్ద పదవి ఇస్తా అనుకున్నారు, మన ఇండియన్ మూలాలు వాడు, కానీ ఆయన దూరం పెట్టాడు. ఎలాన్ మస్క్ కూడా ఇటువంటి దుర్మార్గ నిర్ణయాలతో కొన్ని నష్టపోయిన సందర్భాలు కూడా చూసినాం. స్నేహితులే కావచ్చు, స్నేహితులను కూడా అంటే ఎడాపెడా చినిపేస్తుంటారు కదా. ఎడాపెడా ట్రంప్ అని మధ్య వ్యాసం రాశాను. అంటే ప్రాణమాలకు నష్టం జరుగుతుందా చూడటం లేదు. యూరోపియన్ దేశాలకు నష్టం అవుతుంది, నాటో కూడా దేశాలకు నష్టం అవుతుంది, శత్రు దేశాలకు నష్టం అవుతుంది. అంటే ఆ నిర్ణయాలు ఒక పద్ధతిలో ఉంటేనేమో టార్గెటెడ్ నిర్ణయం అనొచ్చు, కానీ ఆ నిర్ణయాలు అందరినీ అంటే మిత్రులను శత్రువులను కూడా బాధిస్తున్నాయి. అది ఆయన వర్గంగా
ఆయన తెంపరితనానికి మంచి నిదర్శనం. అంటే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటున్నటువంటి మన దేశానికి సంబంధించినటువంటి దాదాపు 800 మంది స్టూడెంట్స్ అక్కడ ఉన్నారు. మరి వాళ్ళ భవిష్యత్ ఏంటంటారు? అమెరికాలో ఉండొచ్చా, లేదంటే చదువు మానేసి మళ్ళీ వెనక్కి రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుందా? ఏంటి వాళ్ళ భవిష్యత్? ఉంటారు అటాన్ని. ఇప్పుడు అమెరికా రాజ్యాంగం అనేది మన ట్రంప్ ఒక్కడే గొప్ప కాదు కనుక వెంటనే కోర్టుకు వెళ్తారు. అటాన్ని సంప్రదిస్తున్నారు ఇప్పటికే, కనుక కోర్టు నుంచి రిలీఫ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. గతంలో కూడా ఇల్లీగల్ ఇమిగ్రేట్స్ విషయంలో కూడా కొన్ని కోర్టు తీర్పులు ఆయనకు వ్యతిరేకంగా వచ్చినాయి, చూసామని. ఇప్పటిదాకా వాళ్ళ గురించి మాట్లాడినందుకు మళ్ళా మెతక ఆరోపించాడు ఆయన ఇప్పుడే. కనుక తప్పనిసరి అటార్నీలు అక్కడ అడ్వకేట్స్ అంటాం కదా, వాళ్ళని సంప్రదిస్తున్నారు. కోర్టులో 800 న్యాయం జరిగే మందికి న్యాయం జరిగే అవకాశం ఉన్నట్టుగానే వెంటనే పోవడం పంపించడానికైతే చట్టాలు కూడా ఒప్పుకో అంటున్నాడు. ఆయన నిర్ణయం ఒకటి, అధ్యక్షుడి నిర్ణయం మొత్తం ప్రపంచాన్ని శాసించలేదు కదా, కనుక మనకు ఒప్పందాలు ఉన్నాయి. హార్వర్డ్ విశ్వవిద్యాలయం వాళ్ళ అడ్మిషన్స్ తో సహా చూస్తే వాళ్ళ కొన్ని అడ్మిషన్స్ అప్పుడు కొన్ని నిబంధనలు పెట్టుకున్నారు. ఈ నిర్ణయమే రేపు పొద్దున హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతిష్టకి దెబ్బతలుగుతుంది కనుక యూనివర్సిటీ అధికారులు కూడా దీన్ని ఆపే ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ మొత్తం మీద మాత్రం అసలు పాతమే. అంటే ఇప్పుడు తాను నిర్ణయము ప్రజలను గందరగోళం నెట్టడం, కన్నవారి కాలం లాగం చేయడం, మన దేశంలో 800 మంది అక్కడ చదువుకున్న వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళన నెట్టివేయడం ఇవన్నీ జరుగుతాయి. ఒకవేళ తప్పనిసరి అనుకున్నప్పుడు వాళ్ళు అక్కడ షెల్టర్ తీసుకునే అవకాశం ఉంది. ఇంకా బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, వాళ్ళ సహకారం తీసుకుంటారు. కోర్టులు అక్కడి ఫెడరల్ కోర్టులు కానీ మన కింది పైదాకా సుప్రీంకోర్టు దాకా వెళ్లే అవకాశం ఉంది కనుక అది నిర్ణయం అయ్యేదాకా వెంటనే మాత్రం ఆయన నిర్ణయం అమలు కాదని నేను అనుకుంటున్నాను. ఎస్. అయితే దేశాల మధ్య ఎస్పెషల్లీ భారత్ అమెరికా మధ్య సంబంధాలపైన ఏ రకమైనటువంటి ప్రభావం చూపిస్తుందంటారు? ఇప్పుడు ఈ విషయంలో మన స్టూడెంట్స్ ఇబ్బంది పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మనకి అమెరికా వైఖరి ఏంటో తెలుస్తుంది రాను. మొన్న పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా మనకి నెమ్మదిగా వాళ్ళ అంతర్గతంగా వాళ్ళ ఆలోచన ఏంటనేది మనకు అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందంటారు రెండు దేశాల మధ్య సంబంధాలపై? మనమే కొంచెం తాత్సారం చేస్తున్నాం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు అందుకని ఎన్నడో 40 ఏళ్ల క్రితం 45 ఏళ్ల క్రితం అధికారంలో ఉన్న ఇందిరాగాంధీని గుర్తు చేసుకోవాల్సి ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఎన్నడైనా మా రోజా గారు మనకు అమెరికా నమ్మదగిన మిత్రుడు కాదు, శత్రువుని దూరం పెట్టొచ్చు. చైనా మొదటి నుంచి శత్రువు 62 యుద్ధాన్ని పడించి ఇప్పటిదాకా శత్రువే, కానీ దూరం పెట్టగలుగుతున్నాం. కానీ నమ్మదగని మిత్రుడిని మనం వాజ్పేయి హయాంలో అమెరికాకి ఓ రకంగా చెప్పని సపోర్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ కాంగ్రెస్ హయాంలో కూడా అమెరికా తో స్నేహం చేసే ప్రయత్నం చేశాం. కానీ స్నేహం చేస్తున్న ప్రతిసారి అమెరికా దెబ్బతీస్తుంది. అన్నిటికంటే ఇప్పుడు మన పాకిస్తాన్ తో జరిగిన ఏదైతే మన యుద్ధం లాంటి యుద్ధం ఉందో దీంట్లో అమెరికా స్పష్టంగా గొడవకి పిల్లలాగానే ఏం కాకపోయేది, కానీ బహిరంగంగా అటు మద్దతు చేసిన ప్రయత్నం చూసాం. పాకిస్తాన్ వాళ్ళు అడిగితే మధ్యవర్తిత్వం అని చెప్పుకుంటూ మనం వరకు ఆపారు. కనుక ఈ విషయంలో మనం కూడా బదనామే. మోడీ ఎంత చేసినా ఉన్నా కూడా ఈ కాల్పుల విరమణలో అమెరికా ఒత్తిడికి ఆరోగ్యం అని చెప్పి వేరే ఏ ఒత్తిడి అని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రజలు కూడా అనుకుంటున్నారు, ఇంక్లూడింగ్ బీజేపీ పార్టీ, కరడుగట్టిన బీజేపీ పార్టీ వాళ్ళు కానీ ప్రభుత్వాలు సమర్థించే వాళ్ళు కానీ ఇవాళ కాల్పుల విరమణ విషయంలో చాలా అమెరికా జోక్యాన్ని నిరసిస్తున్నారు. లోపట్లోపడగా వాళ్ళ పార్టీ అయినా సరే నిరసిస్తున్నారు. కనుక రేపు పొద్దున అమెరికాతో సంబంధాలు మెరుగుపడతాయంటే మెరుగుపడిందంటే క్షీణిస్తాయని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళ పనితీరు అంతా అంటే పాకిస్తాన్ కు ఇద్దరు మంచి మిత్రుడే అని, ఇద్దరు శక్తివంతమైన దేశాలని చెప్పి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. కనుక రేపు భవిష్యత్తులో మాత్రం అమెరికా మన వైపు ఉంటుందని నేను అనుకోవట్లేను. యుద్ధం వచ్చినా రాకున్నా సోవియట్ రాష్ట్రాల లాంటి మన మంచి మిత్రుడు మొదటి నుంచి అన్ని విదేశాంగ విధానం నుంచి మొదలుపెడితే నెహ్రూ నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ప్రధానమంత్రులు మారినా కూడా సోవియట్ రష్యా వరకు చెప్పాలంటే మన ఆదుకుని మన S-400 ఏదైతే మన స్టీఫన్ ఉన్నాయో మన భద్రతా వ్యవస్థ ఉందో అది బాగా పనిచేసింది కదా మనకు. అమెరికా ఇది చెప్తూనే పాకిస్తాన్ ఆయుధాలు సరఫరా చేస్తున్నది కూడా ఇప్పటికి కూడా. అంటే పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ప్రకటించాల్సిన అవగత్యము అవసరం మనకంటే అమెరికాకి ఎక్కువ ఉన్నాయి. 20 అవర్స్ స్పీచ్ తర్వాత ఉండే మనకు ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ దొరికిందో మాకు తెలుసు. అయినా సరే అమెరికా ఇట్లాంటి వైఖరి అవలంబిస్తుందంటే చైనా పెత్తనం పాకిస్తాన్ లో పూర్తిగా ఉండకుండా చైనా జియో పాలిటిక్స్ చేస్తుంటే తాను ఆర్థికమైన పాలిటిక్స్ చేస్తుంది. అందుకని అమెరికా పాలిటిక్స్ అన్ని కూడా ఫైనాన్షియల్ పాలిటిక్స్, అదే చైనా అనేది జియో పాలిటిక్స్. అంటే భౌగోళికంగా అరేబియా మహాసముద్రంలోకి దారి కోసం అటు ఆఫ్ఘనిస్తాన్ ఇటు పిఓకేని ఆధారం చేసుకొని పిఓకే నుంచి వాళ్ళు మనకు పాకిస్తాన్ సిపెక్ రహదారి కోసం చేస్తున్న ప్రయత్నం వాళ్ళది జియో పాలిటిక్స్. కానీ ఏ పాలిటిక్స్ లేని ఇది ఆర్థికంగా చూస్తూ పాకిస్తాన్ చైనా కవిగిల్లోకి పూర్తిగా పోకుండా చూసే క్రమంలో మాత్రమే
చైనా మనకు అమెరికా చేస్తుంది అనుకుంటున్నాను. అది దానికే నష్టం అంటున్నాను. ఎప్పుడైనా ఉగ్రవాదం పోషించిన ఎవరికైనా సరే, అది ఇందిరాగాంధీ బృందవాదం పోషిస్తే చూసాం. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులు పోషించిన ఏ దేశం, ఏ నాయకుడు నిలవలేదు. అందులోనే చనిపోయిన సందర్భాలు మనకు చాలా ఉదాహరణ కనపడతాయి. ఇంకా నేను జర్మనీ మన నాజీవికానికి చెందిన హిట్లర్ లాంటి ఏమైంది, అదే ప్రజల చేత చంపబడ్డాడు కదా. ఏ దేశానికి ఏ జాతీయవాదాన్ని ప్రోత్సహించిండో ఆ జాతీయవాదే ఆయనను మన హిట్లర్ని చంపారు కదా. అందుకని మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే, ఏదైనా సరే అతి సర్వత్ర ఇవాళ ట్రంప్ చేస్తున్న ప్రతి పని కూడా అతిగా పోతున్నారు, ఆలోచన లేకుండా పోతున్నారు, పని చేసి ఆపత్యం చేస్తున్నారు. దానివల్ల చాలా నిర్ణయాలు వెనక్కిపోతున్నాయి. ఇది కూడా హార్వర్డ్ విశ్వవిద్యాలయం విషయం కూడా 800 విద్యార్థుల విషయంలో కూడా అదే జరుగుతుంది నేను అనుకుంటున్నాను. టైం పడుతుంది, మన ఆందోళన పడాల్సి వస్తుంది, మనం ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది, లేకపోతే భయాందోళనలు మనకు ఇక్కడ తల్లిదండ్రులు జరుగుతాయి. ఇవన్నీ కూడా తాత్కాలికం అనుకున్నాను. అతి త్వరగా దీనికి పరిష్కారం లభిస్తే దానికి ముఖ్యంగా అమెరికా కోర్టులు మనకు సహాయపడతాయని నేను అనుకుంటున్నాను. సో అక్కడ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే హార్వర్డ్ యూనివర్సిటీ కావచ్చు, చట్టపరంగా దీన్ని సవాల్ చేస్తే కనుక ఖచ్చితంగా ఇది రద్దయ్యేటువంటి అవకాశం ఉంటుంది ట్రంప్ నిర్ణయం. 99%. ఇక 1% మనం ఎంత, నేను అడ్వకేట్ అయినా కూడా నిర్ణయం ప్రకటించాల్సింది కోర్టు కనుక కోర్టు సాంకేతికంగా చూస్తాయి. ఇప్పుడు విధాన నిర్ణయాలు ట్రంప్ చేసేదేమో తనకు తోచింది, ఏ తోస్తే చేస్తుంది, మెదడులో ఏ ఆలోచన వస్తే ఆలోచన అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కోర్టులు అట్లా కాకుండా ఇప్పుడు వీళ్ళ వాదన వింటారు, వాళ్ళ వాదన వింటారు. ప్రభుత్వం అంటే సుప్రీం కాదు కదా. కనుక ఆ కోర్టులు వాళ్ళు ఫీజులు కట్టించుకున్నారు, అడ్మిషన్స్ అప్పుడు రకరకాల నిబంధనలు సంతకాలు పెట్టించుకున్నారు, అగ్రిమెంట్స్ ఉంటాయి మనకు యూనివర్సిటీ మధ్యన. ఇవన్నీ ఒకే రోజులో తీసేయారు కదా. అమెరికా అధ్యక్షుడు ఒక్క మాటలో దీన్ని రద్దు చేస్తున్నట్టు రద్దు కాదు. కనుకనే కోర్టుగా శ్రీరామ రక్ష మనకైతే అది జరిగే అవకాశం ఉంది. అట్లా రాజకీయంగా కాదు, ఇది సాంకేతికంగా కోర్టుల పరంగా మనకు న్యాయం జరుగుతుందని నేను. అండ్ మోరోవర్ మీరు అన్నట్టుగా ట్రంప్ ఏ డెసిషన్ తీసుకున్నా దానికి పూర్తిగా కట్టుబడి ఉంటాడన్న నమ్మకం లేదు. సో ఏ క్షణమైనా ఆయనే ఆ తిక్క ఆలోచనని మార్చుకొని మళ్ళీ ఆయనే రద్దు చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ గారు. ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.